హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీకెమిస్ట్రీ. మన ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ జేఎల్ జిఆర్ఎల్ ఎప్పుడు రాబోతుంది, టీఎస్ జెన్కో ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, మరియు మనం ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ కావాలి, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, అండ్ నేను గురుకులాలో డిఎల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను, అలాంటి విషయాలు చర్చించుకుందాం. ఒకసారి వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ టీఎస్పీఎస్సీ జేఎల్ గురించి చూసుకున్నట్టయితే మన ఫైనల్కి ఇచ్చేసి 20 days కావస్తుందండి. ఎన్ని డేస్ అయింది? 20 days అయింది. ఇప్పటికి కూడా మనకు ఎటువంటి జిఆర్ఎల్ అప్డేట్ లేదండి. ఓకే, మనకు ఈ జిఆర్ఎల్ లేట్ అవుతుందని ఆల్రెడీ టీఎస్పీఎస్సీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కూడా చెప్పారు. మన మిత్రులు ఎంతోమంది కాల్ చేశారు. అక్కడ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అంటే జేఎల్ గురించి అసలు పట్టించుకోవడం లేదు అని అర్థమవుతుందండి. అయితే మనకు టైం పడుతుందని చెప్తున్నారు. ఎంత టైం పడుతుంది అనేది ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము, తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రకారము, మనకు ఎలక్షన్ కోడ్ అవ్వగానే ఈ జేఎల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని అర్థమవుతుందండి. సో ఈ జేఎల్ ఎగ్జామ్ గురించి రాసిన వాళ్ళందరూ దాని గురించి ఎంతో ఈగర్గా చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది. అండ్ ఈవెన్ నేను కూడా రాశాను, నేను కూడా చూస్తున్నాను. కానీ మీకు చెప్పాల్సుకున్నది ఒకటే అండి, ఆల్రెడీ ఎగ్జామ్ రాసినాము, దాని రిజల్ట్ ఫైనల్కి కూడా వచ్చిన్నది. జిఆర్ఎల్ గురించి ఒక్కదాని గురించి చూస్తున్నాము అంటే ఇప్పుడు దాన్ని ఏమైనా చేంజ్ చేస్తామా అండి? మనం ఏం చేంజ్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అది ఎప్పుడు వచ్చినా పర్లేదు, దాన్ని కొంచెం సైడ్కి పెట్టి నెక్స్ట్ ఉన్న ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఈ జిఆర్ఎల్ అంటే అందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా, మ్యాక్సిమం జూన్లో వస్తుందండి. జూన్లో జిఆర్ఎల్ వచ్చి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మే ఎండింగ్లో కూడా వస్తే ఇవ్వాలనుకునే వాళ్ళు తొందరపడితే ఇవ్వచ్చు, తప్పితే మ్యాక్సిమం ఇచ్చే అవకాశం లేదండి. ఓకేనా? అయితే నెక్స్ట్ మనకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే టీఎస్ జెన్కో అనే ఎగ్జామ్ ఉందండి. ముందు కొంతమంది గ్రూప్ 1 రాస్తున్నారు, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయ వాళ్ళకు ఉంటుంది. ముందుగా నేను జెన్కో వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. టీఎస్ జెన్కో ఆల్రెడీ మనకు ఇప్పటికీ 3 times పోస్ట్ పోన్ అయిందండి. 3 times పోస్ట్ పోన్ అయింది. దీనికి కారణం ఏంటిది? ఎన్నికల కోడ్ వలన. అండ్ అప్పుడు ఎలక్షన్సే అడ్డు వచ్చినాయండి, ఇప్పుడు ఎలక్షన్సే అడ్డు వస్తున్నాయి. కానీ జెన్కో వాళ్ళు మాత్రం తొందరగా ఎగ్జామ్ కండక్ట్ చేసి వాటిని తొందరగా రిజల్ట్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకు వేకెన్సీస్ ఉన్నాయి, ప్లస్ అవసరం ఉందండి. ఎంప్లాయీస్ అనేది వాళ్ళకు చాలా వరకు అవసరం ఉంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా మారింది కాబట్టి కొత్త వాళ్ళకు వస్తే కొంచెం మ్యాన్ పవర్ పెరుగుద్ది, అప్పుడు వాళ్ళకు వర్క్ ప్రెషర్ తగ్గుద్ది. కాబట్టి కొంచెం తొందరగా ప్రాసెస్ చేయడానికి రెడీ ఉన్నారు. ఒకసారి ఎలక్షన్ కోడ్ అయిపోగానే దీని ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ప్రాసెస్ స్టార్ట్ అయిన వితిన్ 1 monthలో మనకి ఎగ్జామ్ అనేది పెడతారండి. మనకు ఎలక్షన్ కోడ్ వచ్చేసి June 5th అయిపోతుంది. ఎప్పుడు అయిపోతుంది? June 5th అయిపోతుందండి. June 4th or 5th. సో దాని తర్వాత 1 weekలో మనకు వాళ్ళు కొన్ని చర్చించుకోవడాలు అవి ఉంటాయి కాబట్టి అవి చర్చించుకొని వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత జూన్ ఎండింగ్ అని అంటున్నారు కొంతమంది. కానీ జూన్ ఎండింగ్ కంటే జూలైలో ఉంటుందని నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ ప్రాసెస్ చేసుకొని సెంటర్స్ అవి హాల్ టికెట్స్ మళ్ళీ రిలీజ్ చేయడము, ఇవన్నీ ప్రాసెస్ ఉంటుందండి, పర్మిషన్స్. సో మనకు జూలైలో ఉండే అవకాశం ఉంది. జూలై 1st week or 2nd week లేదా జూలై మంత్లో ఎప్పుడైనా పెట్టే అవకాశం ఉందండి. సో దీనికి టైం ఉందిగా అని చెప్పి మీరు టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే జెన్కో ఎగ్జామ్ అనేది మనం లాస్ట్ టైం పేపర్ చూస్తే అంత సింపుల్గా ఏం లేదండి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ తెలుసు కాబట్టి మనకు ఈజీ అనిపిస్తుంది, కానీ అది అంత సింపుల్గా ఏం లేదు. మనం మంచిగా ప్రిపేర్ అయితే ఈజీగా గెట్ ఆన్ కావచ్చు. లాస్ట్ టైం స్టేట్ టాపే 75 marks అండి. అంటే మనం 70 marks తెచ్చుకున్నా గెయిన్ కాగలుగుతాం అనుకుంటాం. కానీ ఈసారి కాంపిటీషన్ కొంతమంది చదువుతున్నారు, కొంతమంది సిలబస్ చూసి భయపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకేనా? సో 70 to 75 marks మీరు గెయిన్ చేసుకోవాలంటే మీ టార్గెట్ 80 నుంచి 85 పెట్టుకోండి. ఆ లెవెల్లో ప్రిపేర్ కాండి. టీఎస్ జెన్కో ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి అండ్ ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి కొంత నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఈ జనరేషన్కి తగ్గట్టు ఉండాలండి. ఇంతకుముందు మనకు జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకొని పోతే ఆ ఎగ్జామ్లో వచ్చేటి రాసేవాళ్ళండి, ఏ ఎగ్జామ్ అయినా కూడా. ఇప్పుడు అలా అడగట్లేదు, చాలా డెప్త్గా అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు అసలు ఎగ్జామ్లో సక్సెస్ ఎలా అవ్వాలి, మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, వీటి మీద ఫోకస్ చేయండి. అంటే మనకు చాలామందికి టాలెంట్ ఉందండి, జాబ్ కొట్టే టాలెంట్ చాలామందికి ఉంది. కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ టాలెంట్ని సక్రమంగా యూజ్ చేసుకోవట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది, లేదా వాళ్ళు కష్టపడకపోవడం వల్ల 1-2 మార్కులలో జాబ్ మిస్ అవ్వడం, లేదు అంటే యావరేజ్గా చదివే వాళ్ళు కష్టపడి జాబులు కొడుతున్నారండి. కానీ టాలెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు?
వాళ్ళు కష్టపడక జాబ్ అవుతున్నారు. ఒక వర్డ్ చెప్తాను, గోల్డెన్ వర్డ్ అనుకోండి, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఒకవేళ మన హార్డ్ వర్క్ దానికి తగ్గట్టు చేస్తే డెఫినెట్గా విజయాన్ని సాధించవచ్చు. ఇక్కడ చూడండి, టాలెంట్ ఉన్నది, ఆ టాలెంట్ ఉన్నా కూడా మీరు హార్డ్ వర్క్ చేయకపోతే ఆ టాలెంట్కి విలువ లేదండి. ఓకేనా? వెన్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్, టాలెంట్ ఈజ్ నథింగ్ అండి. ఇది గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకుంటే 100% మీరు సక్సెస్ కాగలుగుతారు. అంటే ఈ కాలంలో హార్డ్ వర్క్ ఒకటే సరిపోతుందా అంటే, హార్డ్ వర్క్తో పాటు మీరు దానికి కొంచెం స్మార్ట్ వర్క్ కూడా యాడ్ చేయాలి. అసలు స్మార్ట్ వర్క్ ఏంటి, హార్డ్ వర్క్ ఏంటిదో తెలుసుకోవాలి ఫస్ట్. హార్డ్ వర్క్ అంటే మనకున్న ప్రాసెస్ని రాసుకొని కష్టపడి వాటిని బహేడ్ చేయడాలు, కొందరు ప్రాక్టీస్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. దాంతోపాటు గుర్తుంచుకోవడానికి కొన్ని ట్రిక్స్ పెట్టుకోవడము, లాజికల్గా గుర్తుంచుకోవడము, కోడ్స్ పెట్టుకోవడము, ఇలాంటివి చేసుకొని ప్రతి దాన్ని ఒక రఫ్ నోట్స్లో రాసుకోవడం. లేదు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్కి మన షార్ట్ నోట్సే అండి. మన షార్ట్ నోట్సే మన సక్సెస్కి అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో బుక్స్ చదువుతాం, ఎగ్జామ్ ముందు మనం రివిజన్ చేయక ఏమవుతుందంటే అవి రీకాల్ కావు, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలి, షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసుకుంటే ఎగ్జామ్ ముందు మీరు 1 వీక్లో స్టార్ట్ చేసిన మీ నోట్సే కాబట్టి మీరు ఈజీగా రివైజ్ చేసుకోగలుగుతారు. అయితే మనకు సినిమాలు చూసి ఎంతోమంది నెగిటివిటీని తీసుకుంటున్నారు కానీ పాజిటివిటీ తీసుకోవట్లే అండి. ఒకసారి చూసుకున్నట్టయితే మహేష్ బాబు డైలాగ్ ఉన్నది, ఏమన్నాడు, నీ గోల్ అనేది 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ది 11th మైల్ అన్నాడు. అంటే ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మన టార్గెట్ మార్క్స్ లాస్ట్ టైం 75 ఉన్నాయి అంటే ఈసారి మన టార్గెట్ అనేది 85 పెట్టుకోవాలండి. ఆ లెవెల్లో ఆలోచించి ఖచ్చితంగా ఆ లెవెల్లో ప్రిపేర్ అయితే 100% సక్సెస్ అవుతామండి. ఓకే, మీ విజయానికి కారణం మాత్రం మీరే అని గుర్తుంచుకోవాలి. అందరూ చెప్తారు, నాలాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, వినేవాళ్ళు కూడా ఉంటారు. కానీ కష్టపడాల్సింది ఎవరు, నువ్వు మాత్రమే కష్టపడాలి. నువ్వు పడ్డప్పుడే నీ జీవితం అనేది నీ చేతుల్లో ఉంటుంది. వన్స్ నువ్వు నెగ్లెక్ట్ చేసినావు అనుకో, నీ లైఫ్ అనేది నీ చేతులారా నాశనం చేసుకున్న వ్యక్తివి అవుతావు. కాబట్టి ఏం చేయాలి, నీ లైఫ్ నీ చేతిలో ఉన్నది, అది ఏ విధంగా రాసుకుంటావో అది నీ ఇష్టం. ఒకసారి నువ్వు ఇది అనుకొని, నీ గోల్ ఇది అని పెట్టుకొని కష్టపడ్డావు అనుకో, 100% దాన్ని రీచ్ అయ్యేదాకా నీకు నిద్ర పట్టద్దండి. రియల్ చెప్తున్నా, నా ప్రిపరేషన్లో పడిన స్ట్రగుల్స్ నేను ఒకసారి చెప్పాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఏదో నేను సాధించాను అని చెప్పడానికి కాదు, నా వల్ల మీరు కూడా ఎంతో కొంత మోటివేట్ అయ్యి మీకు కూడా ఇన్స్పైరేషనల్గా ఉంటుందని మాత్రమే చెప్తున్నా. ఏదో నేను సాధించడానికి గొప్పలు చెప్పట్లేదు. నాకు తెలంగాణ గవర్నమెంట్లో నిర్వహించిన గురుకుల DL స్టేట్ 2nd ర్యాంక్, కెమిస్ట్రీలో స్టేట్ 2nd ర్యాంక్ వచ్చిందండి. అదేమి నాకు ఒకరోజు కష్టంతో రాలేదు. నేను ప్రైవేట్లో జాబ్ చేశానండి. ప్రైవేట్లో ఫార్మాలో జాబ్ చేసి మానేసి ఇక్కడికి వచ్చి 2 ఇయర్స్ అండి. 2 ఇయర్స్ ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు నాకు. మా ఫాదర్ డ్రైవర్ అండి. ఓకేనా, మా ఫాదర్ డ్రైవర్, ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు, 0 ఇన్కమ్తో ఉన్నాను. మా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల, కొంత మా ఫ్యామిలీ సపోర్ట్. ఈవెన్ అట్లా ఉన్నా కూడా మా ఫ్యామిలీ వాళ్ళు అన్నారు కదా, నువ్వు ప్రిపేర్ అవుతా అని నీకు నమ్మకం ఉంటే వచ్చి ప్రిపేర్ అవ్వమని చెప్పారండి. నేను ఇక్కడికి వచ్చి చదవడం స్టార్ట్ చేశాను. ఒక 6 months వరకు కంటిన్యూస్గా చదివానండి. కంటిన్యూస్గా చదివిన తర్వాత అసలు రాకపోతే ఏంటి అన్న ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ భయానికి ఒక 3-4 రోజులు నాకు నిద్ర పట్టలేదు. ఆ నిద్ర పట్టని రోజులు నాకు గుర్తొస్తాయి ఇప్పటికి కూడా. అంటే అలాంటి నెగిటివిటీ ఆలోచన వచ్చినప్పుడు ఇంకా కొంచెం భయం పెరుగుతుందండి. అప్పుడు మనం సాధించాలన్న కసి డబుల్ కావాలి, కానీ క్విట్ చేయాలన్న ఆలోచన తెచ్చుకోవద్దని అర్థం చేసుకున్నాను అండి. అయితే ఇంతే కాదండి, నేను చెప్పాలంటే నేనున్న సిచ్యువేషన్ కానీ నా పరిస్థితులు కానీ ఎవరు కూడా నాకు బయట నుంచి జాబ్ మానేసి వస్తుంటే ప్రతి ఒక్కరు అన్నారు, ఒకవేళ రాకపోతే నీ పరిస్థితి ఏంది అంటే నేను ఒక్కటే ప్రిపేర్ అయ్యి వచ్చిన మైండ్లో, ఒకవేళ సాధించలేకపోతే నేను ప్రైవేట్లోకి వెళ్ళైనా మళ్ళీ బతుకుతా, కానీ నాకున్నంత వరకు పోరాడతా. సక్సెస్ అయితేనేమో సక్సెస్ అయ్యి గవర్నమెంట్ జాబ్ అనుకుంటా, లేదు అంటే మళ్ళీ ప్రైవేట్లోకి వెళ్ళి బతికే అంత సత్తా నాకున్నది. ఎవరు నన్ను విమర్శించినా పర్లేదు, నా సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలి. నేను ఏంటిది అనేది నేనే ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ వచ్చేసి ఏం మాట్లాడతారండి, అప్పుడు చెప్పినా కూడా వినకుండా పోయినావు, ఫెయిల్ అయినావు అని చెప్పి మాట్లాడతారు. అదే నువ్వు ప్రూవ్ చేసుకున్న తర్వాత అంటారు కదా, నాకు తెలుసు నువ్వు సాధించినావు అని చెప్తారండి. అలాంటి వాళ్ళని ఎంతోమంది ఉంటారు, ఎవ్వరిని పట్టించుకోవద్దు. నువ్వేంటిదో నీకు తెలుసు, నీ దగ్గర టాలెంట్ ఉన్నది, నీ దగ్గర హార్డ్ వర్క్ చేసే సత్తా ఉన్నది, స్మార్ట్ వర్క్ చేసే ఆలోచన ఉన్నది. ఇలాంటి తెలివి ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్తావు, కంపల్సరీ జాబ్ సాధిస్తావు. ఓకేనా, నేను కూర్చున్న చైర్ ఒకసారి నేను స్టడీ చైర్ చూపిస్తాను. ఆ స్టడీ చైర్ చూస్తే మీరు షాక్ అవుతారండి. అలాంటి చైర్లో కూర్చోండి, అది కూడా నా చైర్ కూడా కాదండి,
మా ఫ్రెండ్ చదువుకున్న చైరు అది పాడైపోతే పక్కకేస్తే నేను తెచ్చుకొని అల్లుకొని అందులో కూర్చొని 2 years చదివానండి. అలాంటి సిచ్యువేషన్లో ఏదైనా అప్లై చేద్దామంటే కూడా ఒక 1000 రూపాయలు నా దగ్గర లేకుండా అండి ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని నేను అప్లై చేసి ఎగ్జామ్స్ రాశానండి. అంటే ఈవెన్ ఆ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను సాధించాలి అన్న కసి, నేను ప్రూవ్ చేసుకోవాలన్న కసి నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చింది. ఇప్పుడు మీకు ఈ మాటలు చెప్పడానికి కారణం కూడా అవే నాకు కారణమైనాయండి. ఓకేనా, మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, నా దగ్గర ఏం లేదు, కష్టపడే తత్వం లేదు. యావరేజ్ స్టూడెంట్స్ కూడా చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్ కొట్టిరు. టాపర్స్ కొట్టలేరు కానీ యావరేజ్ స్టూడెంట్సే కొట్టిరు. ఎందుకు కొట్టిరంటే వాళ్ళకు రాదు అన్న భయంతో హార్డ్ వర్క్ ఎక్కువ చేసిరండి. టాలెంట్ ఉన్న వాళ్ళు ఏంది, నా దగ్గర ఉంది అని చెప్పేసి వాళ్ళు చదవడం మానేసి తక్కువ ప్రిపరేషన్ వల్ల వీళ్ళు వాళ్ళని దాటేసి జాబులు కొట్టగలుగుతున్నారు. అందుకనే చెప్తున్నా, టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నదని చెప్పుకోవడం మానేసి మనకు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలండి. ఓకేనా, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా జెన్కోకి ప్రిపేర్ అవుదాం అనుకున్నా అండి. కానీ గురుకుల డిఏలో వచ్చిన తర్వాత నా వంతు సహాయంగా అందరికీ ఫ్రీగా ఫ్రీ ఆన్లైన్ క్లాసులు చెప్పాలనుకుంటున్నా. ఈ త్రూ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి చెప్పాలనుకుంటున్నా. నా ఛానల్ పేరు పీకెమిస్ట్రీ, నా పేరు ప్రశాంత్ రేన్ల. మీరు కావాలనుకుంటే ఇప్పటికీ క్విక్ రీజన్ క్లాసెస్ కొన్ని ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, కావాలనుకుంటే చూసుకోవచ్చు. ఒకటే గుర్తుంచుకోండి, మీ గోల్ మీ చేతిలోనే ఉన్నది. మీరు సక్సెస్ అవుతారా, ఫెయిల్ అవుతారా, దానికి కారణం కూడా మీ చేతుల్లోనే. ఒక్కసారి ఆలోచించండి, సక్సెస్ కావాలంటే నేను ఏ విధంగా ఉండాలి. ఒక్కసారి డివియేట్ అయిపోతున్నావు అంటే నీ గోల్ నుంచి నువ్వు ఒక 2 అడుగులు వెనకేస్తున్నావు అని గుర్తుపెట్టుకొని అప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఓకేనా, ఇదే కాదు, మీ ప్రిపరేషన్లో ముఖ్యమైన భాగం ఇంకోటి చెప్తున్నా, సెల్ఫ్ మోటివేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎవరో వచ్చి మనకేం చెప్పరండి, మనకు మనమే మోటివేట్ చేసుకోగలగాలి. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనకు మనం మోటివేషన్ చేసుకొని ధైర్యంగా ముందుకు సాగాలి. మన మోటివేషన్ మనకు మాత్రమే అర్థమవుతుంది. బయట వాళ్ళు చెప్పింది మనకు చెవుల దాకానే వస్తుంది. మనకు చెప్పుకునేది మన మైండ్ దాకా వెళ్తుంది, మన మనసు దాకా కూడా వెళ్తుంది. మనం చెప్పుకున్న మాటనే మనం వింటాం బయట వాళ్ళు చెప్పిన దానికంటే. సో మనది మనం చెప్పుకోవడం చాలా ఉత్తమం. ఇదే కాకుండా ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్దాం అనుకున్నాం మీకు. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, మీరు ఒక ఎగ్జామ్, ఈ టీఎస్ జెన్కో అని కాదు, ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఫస్ట్ మన చేతిలో ఉండాల్సింది సిలబస్ షీట్ అండి. సిలబస్ షీట్లో అసలు ఏముంది, మనం ఏం చదవాలనేది అర్థమవుతుంది. సో టాపిక్, ఇప్పుడు యూనిట్స్ ఇస్తానండి, అందులో యూనిట్స్ టాపిక్స్ అంటాం. టాపిక్స్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. సో మనము సిలబస్లో ఉన్న ప్రతి యూనిట్లోని సబ్ టాపిక్ పై జనరల్ అవేర్నెస్ అనేది రావాలి. మనకు దాని మీద కనీస అవగాహన అనేది రావాలండి. ఆ అవగాహన వచ్చిన తర్వాత ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. ఒకవేళ కొన్ని చాప్టర్లు మనం ఛాయిస్ తీసుకోవాల్సి ఉంటుంది. 100% చదవలేము అన్నప్పుడు కొన్నిసార్లు ఛాయిస్ తీసుకుంటారు. అలాంటి ఛాయిస్ తీసుకోవద్దని చెప్తున్నా. ఎంతో కొంత కవర్ చేయాలి. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 10 దొరికితే ఆ 10 పాయింట్లు అయినా చదవండి మీరు. అందులోకి వెళ్ళి క్వశ్చన్ వచ్చి అంటే 1 మార్క్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ కూడా మనకు ఒక్కొక్కసారి జాబ్ తెచ్చి పెడతాదండి. సో ఎలా తీసుకోవాలి, మనకు యూట్యూబ్లో మనకు చాలా వరకు క్లాసెస్ ఉన్నాయి. అండ్ ఇంటర్నెట్లో, గూగుల్లో, మనం వికీపీడియాలో మనకు దాదాపు ప్రతి ఒక్క మ్యాటర్ దొరుకుతాయండి. సిలబస్ షీట్లో సబ్ టాపిక్లో ఉన్న నేమ్ని అందులో మీరు టైప్ చేస్తే ఎంతో కొంత మ్యాటర్ మనకి ఇస్తుంది. అది ఆ మ్యాటర్ అన్న తీసుకొని ఒకసారి చదవండి. అండ్ సొంత నోట్స్లో రాసుకునేటప్పుడు కూడా సిలబస్ షీట్ని ముందు పెట్టుకొని ఆర్డర్ వైజ్గా రాసుకోండి. సిలబస్లో ఎలా ఉంది, ఫస్ట్ పాయింట్, ఇప్పుడు సపోజ్ మనం కెమిస్ట్రీనే తీసుకుందాం. ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉంది. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఒక్కొక్క యూనిట్ వైజ్గా ఒక్కొక్క యూనిట్ని, అందులో ఉన్న సబ్ టాపిక్ని, యూనిట్కి ఒక నోట్స్ పెట్టుకున్నాం, అందులో సబ్ టాపిక్ తీసుకున్నాం. దాని గురించి క్లియర్గా నీట్గా రాసుకోవడానికి ట్రై చేయండి, షార్ట్ నోట్స్. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ ముందు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఇట్లా దింపేసుకొని వెళ్ళారు అనుకోండి, ఈజీగా ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా సొంత నోట్స్ మెయింటైన్ చేయండి. అండ్ సిలబస్ షీట్ త్రూ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అండ్ ప్రాక్టీస్ ఎక్కువసార్లు చేయండి. రివిజన్ కంపల్సరీ. ఒకసారి చదివి ఎగ్జామ్కి వెళ్తా అంటే మాత్రం 100% బోల్తా పడడానికి ఛాన్సెస్ ఉన్నది. కంపల్సరీ 2-3 టైమ్స్ ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకొని వెళ్తే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వరు. కాబట్టి రివిజన్ చేస్తేనే మీకు 100% జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఓకేనా, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇది నా నుంచి బెటర్ అడ్వైజ్ అండి. షార్ట్ నోట్స్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ అండ్ సిలబస్ షీట్, ఈ 3 అనేవి మన సక్సెస్లో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనేవి. ఈ కీ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం.